అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సోమే. గైస్ డెమో వీడియో అయితే చూస్తున్నారు కదా, మధ్యలో కాపీరైట్ ఇష్యూ వస్తుందని ఆడియో మధ్యలో స్టాప్ చేశాను. ఫుల్ గా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంది ఈ వీడియో, అందుకనే చేశాను. మన ఫాలోవర్స్ కూడా చాలా మంది చేయమని చెప్పారు. కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి వీడియో ఫుల్ గా. హలో గైస్, డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. లింక్ని క్లిక్ చేయండి, మీకు ఎలక్ట్రోషన్ యాప్లోకి తీసుకొస్తుంది. యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఎక్కించుకోండి వెళ్ళి. ఓకేనా, ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది ఓపెన్ చేసినాక మీకు యాప్లోకి అయితే తీసుకొస్తుంది. ఇక్కడ ఇంపోర్ట్ అని వస్తుంది, ఇంపోర్ట్ చేయండి. ఓకేనా, ఇంపోర్ట్ చేసినాక మీ యాప్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అయిపోతుంది. ఇంపోర్ట్ అయిపోయిన వెంటనే ఇక్కడ చూడండి, ఇలాంటిది ఏమైనా వస్తే మీరు ఏం నెగ్లెక్ట్ చేసేయండి, పర్లేదు, ఓకే చేసేయండి, మీకు ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసి కంటిన్యూ టు టైమ్ లైన్ క్లిక్ చేయండి. ఓకేనా, కంటిన్యూ టు టైమ్ లైన్ క్లిక్ చేసినాక సో ఫ్రెండ్స్ ఓపెన్ చేసినాక ఇక్కడ చూడండి, కిందకి వెళ్ళండి. కిందకి వెళ్ళాక ఆడియో అనేది మీకు ఈ ప్రాజెక్ట్లోనే ఉంటుంది. లేదా మీకు ఆడియో కానీ ప్రాజెక్ట్లో రాకపోతే నేను సపరేట్గా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి క్లిక్ చేయండి, ఆడియో డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఆడియో డౌన్లోడ్ చేసుకొని ఆడియో యాడ్ చేసుకోండి. ఓకేనా, యాడ్ చేసుకున్నాక ఇక్కడ చూడండి, లిరిక్స్ ఉన్నాయి, అన్ని బీట్ మార్క్ కూడా ఉంది, మీరు చెక్ చేయొచ్చు, సరిగ్గా బీట్ కూడా ఉంది సరిగ్గానే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇమేజ్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి, ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. సో ఏదో ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఒక ఇమేజ్ యాడ్ చేశాను. ఇక్కడ డిలీట్ పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అనేది సెకండ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి, ఇమేజ్కి ఐకి మధ్యలో లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకురండి. ఓకేనా, కిందకి అంటే బాగా కిందకి తీసుకురండి. ఓకే, లాంగ్ ప్రెస్ చేయండి, కిందకి తీసుకురండి. మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకురండి. ఓకేనా, అన్నిటికన్నా కిందకి రావాలన్నమాట ఇమేజ్. ఓకేనా, చూడండి కిందకి వచ్చేసింది. కొన్ని సాంగ్ పైన పెట్టాను, సరిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఇమేజ్ని క్లిక్ చేసి ఈ చివరి బీట్ ఉంది కదా, ఇక్కడ ఈ చివరి బీట్, ఫస్ట్ బీట్ ఉంది కదా చివరిన, ఆ బీట్ దగ్గర వరకు టైమర్ పక్కన ఉన్న డాటెడ్ సింబల్ క్లిక్ చేస్తే మీకు చివరి వరకు వచ్చేస్తుంది. బ్యాక్ రండి. ఓకేనా, బ్యాక్ వచ్చినాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు యాడ్ చేసిన ఇమేజ్ పైన ఇంకో ఇమేజ్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఓకే చేసేయండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేయండి, బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి మీరు యాడ్ చేసిన ఇమేజ్కి పేస్ట్ చేసుకోండి ఎఫెక్ట్స్ అనేది. ఓకేనా, పేస్ట్ చేసుకొని బ్యాక్ రండి. ఓకేనా, బ్యాక్ వచ్చి ఈ ఇమేజ్ని అయితే పైన ఇమేజ్ని అయితే డిలీట్ చేసేయండి. ఓకేనా, డిలీట్ చేసేయండి. అలాగే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సేమ్ ఇక్కడ ఈ ఐ సింబల్లో ఇక్కడ నల్ల సింబల్ తెలుసు కదా, చూడండి ఇక్కడ నల్ల సింబల్ ఉంది కదా, చూడండి ఇక్కడ నల్ల సింబల్ ఉంది కదా. సో ఈ నల్ల సింబల్ ఉన్న ప్రతి ఒక్క ఇమేజ్ని అయితే డిలీట్ చేసేయండి. ఏదో ఒక ఇమేజ్ ఉంచుకోండి. చూడండి, ఇది ఫస్ట్ది క్లిక్ చేయండి, లాంగ్ ప్రెస్ చేయండి. ఓకేనా, తర్వాత అలా కొంచెం పైకి వెళ్ళండి. పైకి వెళ్తే ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ వన్ ఒకటి ఉన్నాయండి, మిగతావన్నీ క్లిక్ చేయండి. క్లిక్ చేయండి. ఓకేనా, ఫస్ట్ అది ఒకటి లాంగ్ ప్రెస్ చేయాలి, తర్వాత ఇంకొకటి వదిలేయండి క్లిక్ చేయకన్నా. మిగతావన్నీ నార్మల్ ప్రెస్ చేస్తే క్లిక్ అయిపోతాయి. క్లిక్ చేసి పైన డిలీట్ ఆప్షన్ వస్తుంది, డిలీట్ చేసేయండి. ఓకేనా, డిలీట్ చేసినాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇది ఓకే, ఇది అయిపోయినాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇంకో బీట్ ఉంది కదా, ఈ బీట్ దగ్గర ఒక ఇమేజ్ అయితే ఉంటుంది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకో ఇమేజ్ యాడ్ చేసుకోండి, ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. ఓకేనా, మీడియాలోకి వెళ్ళి ఒక ఇమేజ్ యాడ్ చేసుకోండి. ఫిల్ కంపోజిషన్ ఏరియాలోకి వెళ్ళి ఫిల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేయండి, బ్యాక్ రండి. ఇక్కడ ఇంకో బీట్ ఉంది కదా, ఈ బీట్ దగ్గర ట్రిమ్ చేసుకోండి. ఇగోండి ఆ ఇమేజ్ని క్లిక్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్లో ట్రిమ్మర్ ఉంటుంది, రైట్ సైడ్ క్లిక్ చేస్తే రైట్ ఇది కట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే లెఫ్ట్ కట్ అవుతుంది, సెంటర్ క్లిక్ చేస్తే మిడిల్లో కట్ అవుతుంది. ఓకేనా, మీకు అర్థమై ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద ఒక ఇమేజ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ చేయండి, బ్యాక్ రండి. ఈ ఇమేజ్కి అయితే పేస్ట్ చేయండి. ఓకేనా, పేస్ట్ చేసి బ్యాక్ రండి. ఈ పాత ఇమేజ్ ఉంది కదా, ఇంతవరకు ఇమేజ్, అదైతే డిలీట్ చేసుకోండి. ఓకేనా, డిలీట్ చేసినాక ఇక్కడ చూడండి, ఇంకో బీట్ దగ్గర ఇంకో ఇమేజ్ యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇంకో బీట్ దగ్గర ఇంకో ఇమేజ్ యాడ్ చేయండి. మళ్ళీ చూడండి, ఈ బీట్ దగ్గర ట్రిమ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, మళ్ళీ ఇమేజ్ యాడ్ చేయండి. ఓకేనా, మళ్ళీ ఇక్కడికి డిలీట్ చేసేయండి. ఓకేనా, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, ఒక ఇమేజ్ యాడ్ చేయండి. మళ్ళీ ఫుల్ కంపోజిషన్ ఏరియా, మళ్ళీ ఇది డిలీట్ చేసేయండి, ఇక్కడికి అదే క్రాప్ చేసేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, మళ్ళీ ఇంకో ఇమేజ్ యాడ్ చేయండి. ఓకే, ఫిల్ కంపోజిషన్ ఏరియా, ఇక్కడ ఇంకో ఈ బీట్ దగ్గర ట్రిమ్ చేసేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, మళ్ళీ ఇంకో ఇమేజ్ యాడ్ చేయండి. ఫిల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేసి ఈ క్రాప్ చేయండి ఇక్కడికి. ఓకేనా, మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, ఇమేజ్ యాడ్ చేయండి, 3 డాట్స్ ఫిల్ కంపోజిషన్ ఏరియా, ఇక్కడికి ట్రిమ్ చేసేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, ఇంకో ఇమేజ్ యాడ్ చేయండి. ఓకేనా, యాడ్ చేసుకున్నాక ఇక్కడితో ట్రిమ్ చేసేయండి.
ట్రిమ్ చేసుకున్నాక ఇక్కడ చూడండి చాలా లాంగ్ వచ్చింది. ఈ లాంగ్ దగ్గర ఏంటంటే సింగిల్ ఫోటో యాడ్ చేయాలి. ఓకేనా, సింగిల్ ఫోటో యాడ్ చేయాలి. ఇది వరకు మనం ఒక ఇమేజ్ అయితే యాడ్ చేస్తాం. ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చినాక ఇక్కడ కింద ఒక ఇమేజ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ యారో పక్కన ప్లస్లా ఉంది కదా, ఇది చూడండి, ఇది ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి కాపీ లేయర్ చేయండి. కాపీ లేయర్ చేసి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చినాక ఇక్కడ లాంగ్ వచ్చింది కదా, ఇక్కడ మనకు ఒకటి లాంగ్ వచ్చింది కదా. సో ఈ లాంగ్ బీట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ క్లిక్ చేసి మళ్ళీ అదే క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా, అదే క్లిక్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే అది మీకు యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే లాంగ్ ప్రెస్ చేసి ఐకి ఇమేజ్కి మధ్యలో బీట్ దగ్గర లాంగ్ ప్రెస్ చేసి, ఓకేనా, ఒకసారి లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకురండి. ఓకేనా, ఇందాక ఇమేజ్ కిందకి తీసుకొచ్చారు కదా, సో అంత కిందకి అయితే తీసుకురండి. చూడండి తీసుకొస్తున్నాను. అలా లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకురండి. లాంగ్ ప్రెస్ చేసి, ఓకేనా, లాంగ్ ప్రెస్ చేసుకుంటా తీసుకురండి. చూడండి వచ్చింది. ఇప్పుడు చూడండి ఇక్కడ వరకు అయితే ఉంది. ఇక్కడ వరకు ట్రిమ్ చేసుకోండి ఇమేజ్. ఈ బీట్ అయితే ఇక్కడ వరకు ఉంది, ట్రిమ్ చేసుకోండి. ఓకేనా, ట్రిమ్ చేసుకోండి. ఈ బీట్ అనమాట. ఈ బీట్ అనేది లిరిక్ బీట్ అనమాట, మీరు కన్ఫ్యూజన్ అవ్వకండి. ఈ బీట్ అనేది లిరిక్ది. ఓకేనా, ఇక్కడ చూడండి ఈ బీట్ అనేది ఇమేజ్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి, మళ్ళీ ఇమేజ్ యాడ్ చేసుకోండి. చూడండి మళ్ళీ ఈ చివరి బీట్కి వచ్చి ఇక్కడ క్రాప్ చేసుకోండి. ఓకేనా, ట్రిమ్ చేసుకోండి. సో చివరి బీట్ వరకు ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. చూడండి ఇక్కడ ఇమేజ్ యాడ్ చేశాను కదా, సో ఇలా అనమాట. ఈ చివరి బీట్ వరకు అలా క్రాప్ చేసుకొని ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, యాడ్ చేసుకున్నాక ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చినాక ఇక్కడ లాంగ్ ఇమేజ్ తర్వాత ఒక ఇమేజ్ ఉంది కదా, ఇందాక ఎఫెక్ట్ యాడ్ చేశాం కదా, సో ఆ ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేయండి. కాపీ చేసి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి పక్కన ఇంకో ఇమేజ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ప్రతి ఒక్క ఇమేజ్కి అయితే పేస్ట్ చేసేయండి. ఓకేనా, చివరి వరకు ఇగోండి, ఫస్ట్ నుంచి చివరి వరకు అన్ని ఇమేజెస్కి అయితే అలా పేస్ట్ చేయండి. ఎలా పేస్ట్ చేయాలో చెప్పాను కదా ఫస్ట్లో. సో అలాగా ప్రతి ఒక్క ఇమేజ్కి అయితే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి చెప్తాను. ఓకేనా, ప్రతి ఒక్క ఇమేజ్కి ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేయండి. నేను పేస్ట్ చేసి చూపిస్తాను, ఒక నిమిషం. సో చూడండి, నేను ప్రతి ఒక్క ఇమేజ్కి అయితే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేశాను. చూడండి లాంగ్ ఇమేజ్కి తప్ప మిగతా షార్ట్ ఇమేజెస్కి అన్నిటికి పేస్ట్ చేసేయండి. ఓకేనా, పేస్ట్ చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, సో ఇక్కడ ఫస్ట్ ఇమేజ్, ఈ ఫస్ట్ ఇమేజ్ని క్లిక్ చేయండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంది కదా, ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ సెకండ్ వన్ రొటేట్ ఆప్షన్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ప్లస్లో అంటే లెఫ్ట్ సైడ్ వైపు ఒక 36 డిగ్రీస్ వరకు రొటేట్ చేసుకోండి. ఓకేనా, రొటేట్ చేసుకొని ఇక్కడ 1 అని ఉంది కదా ఇమేజ్ దగ్గర, ఈ 1 దగ్గరికి వచ్చి మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఒక 8 డిగ్రీస్ వరకు తీసుకురండి. ఓకేనా, 8 డిగ్రీస్ వరకు తీసుకొచ్చి చివరికి వచ్చి మళ్ళీ అది 0కి తీసుకొచ్చేయండి. ఓకేనా, మళ్ళీ ఇంకో ఇమేజ్ దగ్గరికి వెళ్ళండి. ఆ ఇమేజ్ని క్లిక్ చేయండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి రొటేట్ ఆప్షన్ ఉంటుంది, సెకండ్ ఆప్షన్, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ రొటేట్ ఆప్షన్ ఉంది, క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇటు సైడ్ రైట్ సైడ్లో, ఓకేనా, బాటమ్కి ఇట్లా -36 డిగ్రీస్కి రొటేట్ చేసుకోండి. ఓకేనా, రొటేట్ చేసుకొని ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1 దగ్గరికి మళ్ళీ -8 డిగ్రీస్ లేదా -7 అట్లా తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ చివరికి వచ్చి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి 0. అలాగా ఇమేజ్ అంటే ఫస్ట్ ఈ ఇమేజ్కి మళ్ళీ లెఫ్ట్ సైడ్ రొటేట్ చేయండి. ఓకేనా, చూడండి లెఫ్ట్ సైడ్ రొటేట్ చేయండి ఈ ఇమేజ్కి. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ ఇమేజ్కి రైట్ సైడ్ రొటేట్ చేయండి బాటమ్ వైపు. అలాగా మొత్తం షార్ట్ ఇమేజెస్కి అన్నిటికి రొటేట్ చేయండి. చూపిస్తున్నాను చూడండి ఎలా రొటేట్ చేయాలో. మళ్ళీ ఇంకో ఇమేజ్కి చూపిస్తాను చూడండి ఒకసారి. ఇమేజ్ని క్లిక్ చేయండి, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లో రొటేట్లోకి వెళ్ళండి, ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇందాక లెఫ్ట్ సైడ్ రొటేట్ చేశాను కదా, ఇప్పుడు బాటమ్ సైడ్ మైనస్లో వైపు, ఓకేనా, మైనస్ వైపు 36 డిగ్రీస్ వరకు రొటేట్ చేయండి. ఫస్ట్కి వెళ్ళండి, మళ్ళీ 8 డిగ్రీస్ వరకు లేదా 9, 10 సరిపోతుంది. ఓకేనా, ఇక్కడ చివరికి వెళ్ళి మళ్ళీ దానికి 0కి తెచ్చేయండి. ఓకేనా, 0కి తెచ్చి మళ్ళీ అలా ప్రతి ఒక్క ఇమేజ్కి అయితే రొటేట్ చేసుకోండి. ఓకేనా, సో రొటేట్ చేస్తారు కదా గైస్, చూడండి అన్నిటికైతే రొటేట్ చేస్తాను. ఒకటి లెఫ్ట్ సైడ్ అయితే ఇంకోటి రైట్ సైడ్కి రొటేట్ చేస్తాను. ఓకేనా, సో వీడియో అయితే అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పైన సెట్టింగ్ పక్కన ఎక్స్పోర్ట్ సింబల్ ఉంటుంది, వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. తర్వాత సేవ్ ఆప్షన్ వస్తుంది, సేవ్ చేయండి, మీ గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి ఆ పేజ్ని కూడా ఒకసారి ఫాలో అవ్వండి.